ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర గీతం మా తెలుగు తల్లి. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర గీతం ఏమిటి అంటే మా తెలుగు తల్లి. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర నృత్యం కూచిపూడి. ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర నృత్యం ఏమిటి అంటే కూచిపూడి. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర క్రీడ కబడ్డీ. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర క్రీడ ఏమిటి అంటే కబడ్డీ. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి రామచిలుక. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పక్షి ఏమిటి అంటే రామచిలుక. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువు కృష్ణ జింక. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువు ఏమిటి అంటే కృష్ణ జింక. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జలచరం డాల్ఫిన్. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర జలచరం ఏమిటి అంటే డాల్ఫిన్. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర వృక్షం వేప చెట్టు. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర వృక్షం ఏమిటి అంటే వేప చెట్టు. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పుష్పం మల్లెపువ్వు. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పుష్పం ఏమిటి అంటే మల్లెపువ్వు. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఫలం మామిడి పండు. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ఫలం ఏమిటి అంటే మామిడి. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర అధికారిక ఛానల్ సప్తగిరి. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర అధికారిక ఛానల్ ఏది అంటే సప్తగిరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభం. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర చిహ్నం ఏమిటి అంటే పూర్ణకుంభం. తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29న జరుపుకుంటారు. తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఆగస్టు 29న జరుపుకుంటారు. అత్యధిక మండలాలు గల జిల్లాలు ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా మరియు వైఎస్ఆర్ కడప జిల్లా. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మండలాలు గల జిల్లాలు ఏవి అంటే ప్రకాశం జిల్లా 38 మండలాలు కలిగి ఉంది. అలాగే నెల్లూరు జిల్లా కూడా 38 మండలాలు కలిగి ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా 36 మండలాలు కలిగి ఉంది. తక్కువ మండలాలు గల జిల్లాలు విశాఖపట్నం జిల్లా మరియు పార్వతీపురం మన్యం జిల్లా. ఆంధ్రప్రదేశ్లో తక్కువ మండలాలు గల జిల్లాలు ఏవి అంటే విశాఖపట్నం జిల్లా 11 మండలాలు కలిగి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా 15 మండలాలు కలిగి ఉంది. రాష్ట్రంలో గల గిరిజన జిల్లాలు ఏవి అంటే పార్వతీపురం మన్యం జిల్లా మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా. ఆంధ్రప్రదేశ్లో గల గిరిజన జిల్లాలు ఏవి అంటే పార్వతీపురం మన్యం జిల్లా మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాలను ఆంధ్రప్రదేశ్లోని గిరిజన జిల్లాలుగా పేర్కొనవచ్చు. ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు 175. ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 175. ఆంధ్రప్రదేశ్ యొక్క శాసన మండలి స్థానాలు 58. ఆంధ్రప్రదేశ్ యొక్క శాసన మండలి స్థానాలు ఎన్ని అంటే 58. ఆంధ్రప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 25. ఆంధ్రప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు ఎన్ని అంటే 25. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజ్యసభ స్థానాలు 11. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజ్యసభ స్థానాలు ఎన్ని అంటే 11. నవ్యాంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర విస్తీర్ణం ఎంత అంటే 162,970 చదరపు కిలోమీటర్లు. నవ్యాంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర విస్తీర్ణం ఎంత అంటే 162,970 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణం పరంగా పెద్ద జిల్లా ప్రకాశం జిల్లా. ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా పెద్ద జిల్లా ఏది అంటే ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా యొక్క విస్తీర్ణం 14,322 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణం పరంగా చిన్న జిల్లా ఏది అంటే విశాఖపట్నం జిల్లా. ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా చిన్న జిల్లా ఏది అంటే విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం జిల్లా యొక్క విస్తీర్ణం ఎంత అంటే 1048 చదరపు కిలోమీటర్లు. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ మీదుగా వెళ్తుంది. భారత ప్రామాణిక రేఖాంశమైనటువంటి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ మీదుగా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో గల ఏకైక అర్బన్ జిల్లా విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో గల ఏకైక అర్బన్ జిల్లా ఏది అంటే విశాఖపట్నం జిల్లా. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతం లేని జిల్లా ఏది అంటే విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ జనాభా 4,95,77,103. ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా ఎంత అంటే 4,95,77,103. జనాభా పరంగా పెద్ద జిల్లా నెల్లూరు. జనాభా పరంగా పెద్ద జిల్లా ఏది అంటే నెల్లూరు. జనాభా పరంగా చిన్న జిల్లా ఏది అంటే పార్వతీపురం మన్యం జిల్లా. ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా చిన్న జిల్లా ఏది అంటే పార్వతీపురం మన్యం జిల్లా. ఆంధ్రప్రదేశ్లో జనాభా పరంగా పెద్ద జిల్లా ఏది అంటే నెల్లూరు జిల్లా. 2011 జనాభా లెక్కల పరంగా పెద్ద జిల్లా ఏది అంటే తూర్పుగోదావరి జిల్లా. 2011 జనాభా లెక్కల పరంగా పెద్ద జిల్లా ఏది అంటే తూర్పుగోదావరి జిల్లా. 2011 జనాభా లెక్కల పరంగా చిన్న జిల్లా ఏది అంటే
విజయనగరం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో చిన్న జిల్లా ఏది అంటే విజయనగరం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పెద్ద జిల్లా ఏది అంటే తూర్పుగోదావరి జిల్లా. ఆంధ్రప్రదేశ్ యొక్క తూర్పు సరిహద్దు బంగాళాఖాతం. ఆంధ్రప్రదేశ్ యొక్క తూర్పు సరిహద్దు ఏమిటి అంటే బంగాళాఖాతం. ఆంధ్రప్రదేశ్ యొక్క పశ్చిమ సరిహద్దు కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ యొక్క పశ్చిమ సరిహద్దు ఏమిటి అంటే కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ యొక్క ఉత్తర సరిహద్దులు ఏవి అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిషా. ఆంధ్రప్రదేశ్ యొక్క ఉత్తర సరిహద్దులు ఏవి అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిషా. ఆంధ్రప్రదేశ్ యొక్క దక్షిణ సరిహద్దు తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క దక్షిణ సరిహద్దు ఏది అంటే తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క తూర్పు సరిహద్దు ఏమో బంగాళాఖాతం, పశ్చిమ సరిహద్దు ఏమో కర్ణాటక, ఉత్తర సరిహద్దులేమో తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిషా, దక్షిణ సరిహద్దు ఏమో తమిళనాడు. ఆంధ్రప్రదేశ్తో ఎక్కువ సరిహద్దు పంచుకునే రాష్ట్రం తెలంగాణ. ఆంధ్రప్రదేశ్తో ఎక్కువ సరిహద్దు పంచుకునే రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. ఆంధ్రప్రదేశ్తో తక్కువ సరిహద్దు పంచుకునే రాష్ట్రం ఛత్తీస్గఢ్. ఆంధ్రప్రదేశ్తో తక్కువ సరిహద్దు పంచుకునే రాష్ట్రం ఏది అంటే ఛత్తీస్గఢ్. మహేంద్రగిరులు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. మహేంద్రగిరులు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. అనంతగిరి కొండలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. అనంతగిరి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. యారాడ కొండలు, డాల్ఫినోస్ కొండలు, సింహగిరి కొండలు విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. యారాడ కొండలు, డాల్ఫినోస్ కొండలు, సింహగిరి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే విశాఖపట్నం జిల్లాలో ఉన్నాయి. పాపికొండలు ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి. పాపికొండలు ఏ జిల్లాల్లో ఉన్నాయి అంటే ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఉన్నాయి. కొండపల్లి కొండలు, సీతానగరం కొండలు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. కొండపల్లి కొండలు మరియు సీతానగరం కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. మంగళగిరి కొండలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి. మంగళగిరి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే గుంటూరు జిల్లాలో ఉన్నాయి. శేషాచలం కొండలు తిరుపతి జిల్లాలో ఉన్నాయి. శేషాచలం కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే తిరుపతి జిల్లాలో ఉన్నాయి. వెలికొండ, పాలకొండలు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నాయి. వెలికొండ మరియు పాలకొండలు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నాయి. నల్లమల కొండలు నంద్యాల జిల్లాలో ఉన్నాయి. నల్లమల కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే నంద్యాల జిల్లాలో ఉన్నాయి. చీమకుర్తి కొండలు మరియు మార్కాపురం కొండలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. చీమకుర్తి కొండలు మరియు మార్కాపురం కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. కోటప్ప కొండ, నాగార్జున కొండ, కొండవీడు, బెల్లంపల్లి కొండలు పల్నాడు జిల్లాలో ఉన్నాయి. కోటప్ప కొండ, నాగార్జున కొండ, కొండవీడు, బెల్లంపల్లి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే పల్నాడు జిల్లాలో ఉన్నాయి. హార్సిలి కొండలు అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి. హార్సిలి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే అన్నమయ్య జిల్లాలో ఉన్నాయి. పెనుగొండ, మడకశిర కొండలు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నాయి. పెనుగొండ మరియు మడకశిర కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నాయి. కోస్తాంధ్రను భారతదేశపు ధాన్యాగారంగా పేర్కొంటారు. కోస్తాంధ్రాని భారతదేశపు ధాన్యాగారంగా పేర్కొంటారు. కొల్లేరు సరస్సు ఏలూరు జిల్లాలో ఉంది. ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగబడింది. కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో ఉంది అంటే ఏలూరు జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది అంటే కొల్లేరు సరస్సు. ఈ కొల్లేరు సరస్సు ఏలూరులో ఉంది. ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పులికాట్ సరస్సు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది. పులికాట్ సరస్సు ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది అంటే తిరుపతి జిల్లాలో ఉంది. పులికాట్ సరస్సు యొక్క అసలు పేరు ప్రళయ కావేరి. పులికాట్ సరస్సు యొక్క అసలు పేరు ఏమిటి అంటే ప్రళయ కావేరి. పులికాట్ సరస్సు ఉప్పు నీటి సరస్సు. పులికాట్ సరస్సు అనేది యొక్క ఉప్పు నీటి సరస్సు. ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతం సర్కార్ తీరం లేదా కోస్తా తీరం. ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అంటే సర్కార్ తీరం లేదా కోస్తా తీరం అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు 973.7 కిలోమీటర్లు. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు ఎంత అంటే 973.7 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 974 కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ తీరరేఖ గల జిల్లా శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ తీరరేఖ గల జిల్లా ఏది అంటే శ్రీకాకుళం. తక్కువ తీరరేఖ గల జిల్లా పశ్చిమ గోదావరి. ఆంధ్రప్రదేశ్లో తక్కువ తీరరేఖ గల జిల్లా ఏది అంటే పశ్చిమ గోదావరి. సముద్ర తీర ప్రాంతం గల ఏకైక రాయలసీమ జిల్లా తిరుపతి. సముద్ర తీర ప్రాంతం గల ఏకైక రాయలసీమ జిల్లా ఏది అంటే తిరుపతి.
ఆంధ్రప్రదేశ్లో గల అతి పురాతన బీచ్ బారువా బీచ్. ఆంధ్రప్రదేశ్లో గల అతి పురాతనమైన బీచ్ ఏది అంటే బారువా బీచ్. బారువా బీచ్ శ్రీకాకుళం జిల్లాలో ఉంది. బారువా బీచ్ ఏ జిల్లాలో ఉంది అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో గల అతి పురాతనమైన బీచ్ ఏదంటే బారువా బీచ్. ఈ బారువా బీచ్ శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన జలపాతం తలకోన జలపాతం. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన జలపాతం ఏది అంటే తలకోన జలపాతం. తలకోన జలపాతం తిరుపతి జిల్లాలో ఉంది. తలకోన జలపాతం ఏ జిల్లాలో ఉంది అంటే తిరుపతి జిల్లాలో ఉంది. ఎత్తిపోతల జలపాతం పల్నాడు జిల్లాలో ఉంది. ఎత్తిపోతల జలపాతం ఏ జిల్లాలో ఉంది అంటే పల్నాడు జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం సీలేరు శబరి లోయలు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది అంటే సీలేరు శబరి లోయల్లో అత్యధిక వర్షపాతం సంభవిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప వర్షపాతం సంభవించే ప్రాంతం హగరి నది లోయలు. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది అంటే హగరి నది లోయ. ఆంధ్రప్రదేశ్లో ఎర్ర మృత్తికలు 65% ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎర్ర మృత్తికలు ఎంత శాతంగా ఉన్నాయి అంటే 65% ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో నల్లరేగడి మృత్తికలు 25% ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో నల్లరేగడి మృత్తికలు 25% ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒండ్రు మృత్తికలు 5% ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒండ్రు మృత్తికలు ఎంత శాతంగా ఉన్నాయి అంటే 5% ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో లాటరైట్ మృత్తికలు 3% ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో లాటరైట్ మృత్తికలు ఎంత శాతం ఉన్నాయి అంటే 3% ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతపు ఇసుక మృత్తికలు 2% ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతపు ఇసుక మృత్తికలు ఎంత శాతం ఉన్నాయి అంటే 2% ఉన్నాయి. ఎర్ర మృత్తికల్లో పొటాషియం, ఇనుము, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఎర్ర మృత్తికల్లో పొటాషియం, ఇనుము, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఏ మృత్తికల్లో పొటాషియం, ఇనుము, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి అంటే ఎర్ర మృత్తికల్లో పొటాషియం, ఇనుము, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎర్ర మృత్తికల్లో పప్పు దినుసులు, నూనె గింజలు అధికంగా పండుతాయి. ఎర్ర మృత్తికల్లో పప్పు దినుసులు, నూనె గింజలు అధికంగా పండుతాయి. రాయలసీమ ప్రాంతంలో ఎర్ర నేలలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎర్ర మృత్తికలు రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయట. నల్లరేగడి మృత్తికలు ప్రతి పంటకు అనుకూలంగా ఉంటాయి. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ప్రతి పంటకు అనుకూలంగా ఉండే మృత్తికలు ఏవి అంటే నల్లరేగడి మృత్తికలు. లేటరైట్ నేలలు ఏపీలోని తూర్పు కనుమలు మరియు కావలి, సూళ్లూరుపేటల్లో విస్తరించాయి. లేటరైట్ నేలలు ఏపీలోని ఏ ప్రాంతంలో విస్తరించాయి అంటే ఏపీలోని తూర్పు కనుమలు మరియు కావలి, సూళ్లూరుపేటలో లేటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ను నదుల రాష్ట్రం అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ని నదుల రాష్ట్రం అని కూడా పిలుస్తారట. రాష్ట్రంలో 40 నదులు ప్రవహిస్తున్నాయి. ఇందులో 15 అంతర్రాష్ట్ర నదులు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 40 నదులు ప్రవహిస్తున్నాయట. వాటిలో 15 అంతర్రాష్ట్ర నదులు కూడా ఉన్నాయట. దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదుల్లో పెద్ద నది ఏది అంటే గోదావరి. దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదుల్లో పెద్ద నది ఏది అంటే గోదావరి నది. గోదావరి నదికి గల ఇతర పేర్లు ఏమిటి అంటే ఇండియన్ రైన్, దక్షిణ గంగ, దక్షిణ గంగోత్రి మరియు వృద్ధ గంగ. గోదావరి నదికి గల ఇతర పేర్లు ఏమిటి అంటే ఇండియన్ రైన్, దక్షిణ గంగ, దక్షిణ గంగోత్రి, వృద్ధ గంగ అనే పేర్లతో కూడా గోదావరి నదిని పిలుస్తారు. గోదావరి నది పాపికొండల మధ్య బైసన్ గార్జ్ ఏర్పరుస్తుంది. గోదావరి నది పాపికొండల మధ్య బైసన్ గార్జును ఏర్పరుస్తుంది. గోదావరి నదీ ప్రాంతంలో ఎత్తైన శిఖరం అర్మకొండ. ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. గోదావరి నదీ తీరంలో ఎత్తైన శిఖరం ఏమిటి అంటే అర్మకొండ. నాగార్జున సాగర్ను కృష్ణానదిపై నందికొండ వద్ద నిర్మించారు. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. నాగార్జున సాగర్ను ఏ నదిపై నిర్మించారు అంటే నాగార్జున సాగర్ను కృష్ణానదిపై నందికొండ వద్ద నిర్మించారు. పెన్నా నదిపై నెల్లూరు వద్ద గల ఆనకట్ట సోమశిల. పెన్నా నదిపై నెల్లూరు వద్ద గల ఆనకట్ట ఏది అంటే సోమశిల. కుందు నదీ తీరాన గల ముఖ్య పట్టణం నంద్యాల. కుందు నదీ తీరాన గల ముఖ్య పట్టణం ఏది అంటే నంద్యాల. పిఠాపురం ఏలేరు నదీ తీరాన ఉంది. పిఠాపురం ఏ నదీ తీరాన ఉంది అంటే ఏలేరు నదీ తీరాన ఉంది. అనకాపల్లి శారదా నదీ తీరాన ఉంది. అనకాపల్లి ఏ నదీ తీరాన ఉంది అంటే శారదా నదీ తీరాన ఉంది. అన్నవరం పంపా నదీ తీరాన ఉంది. పంపా నదీ తీరాన ఉన్న పట్టణం ఏది అంటే అన్నవరం. మార్కాపురం గుండ్లకమ్మ నదీ తీరాన ఉంది. మార్కాపురం ఏ నదీ తీరాన ఉంది అంటే గుండ్లకమ్మ నదీ తీరాన మార్కాపురం ఉంది.
శ్రీకాళహస్తి స్వర్ణముఖి నదీ తీరాన ఉంది. శ్రీకాళహస్తి ఏ నదీ తీరాన ఉంది అంటే స్వర్ణముఖి నదీ తీరాన ఉంది. కడప, నెల్లూరు పెన్నా నదీ తీరాన ఉన్నాయి. కడప మరియు నెల్లూరు పట్టణాలు పెన్నా నదీ తీరాన ఉన్నాయి. కళింగపట్నం వంశధార నదీ తీరాన ఉంది. కళింగపట్నం ఏ నదీ తీరాన ఉంది అంటే వంశధార నదీ తీరాన కళింగపట్నం ఉంది. భీమిలి గోస్తని నదీ తీరాన ఉంది. భీమిలి పట్టణం ఏ నదీ తీరాన ఉంది అంటే గోస్తని నదీ తీరాన ఉంది. కృష్ణా నదీ తీరాన గల పట్టణాలు శ్రీశైలం, అమరావతి, వేదాద్రి, కొండపల్లి, విజయవాడ. శ్రీశైలం, అమరావతి, వేదాద్రి, కొండపల్లి, విజయవాడ నగరాలు కృష్ణా నదీ తీరాన ఉన్నాయి. గోదావరి నది ఏ ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది? గోదావరి నది ఏ ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక, ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్. ఆంధ్ర, ఒరిస్సాలో ప్రవహించే నదులు బహుదా నది, మహేంద్ర తనయ నది, వంశధార నది మరియు నాగావళి నది. బహుదా నది, మహేంద్ర తనయ నది, వంశధార నది, నాగావళి నదులు ఆంధ్ర మరియు ఒరిస్సాల్లో ప్రవహిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణలో ప్రవహించే నదులు తమ్మిలేరు, ఎర్రకాలువ, బుడమేరు. ఆంధ్ర మరియు తెలంగాణలో ప్రవహించే నదులు ఏవి అంటే తమ్మిలేరు, ఎర్రకాలువ, బుడమేరు. కృష్ణా నది ఏ ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది? కృష్ణా నది ఏ ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అంటే ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక. ఈ 4 రాష్ట్రాల్లో కృష్ణానది ప్రవహిస్తుంది. పెన్నా నది ఆంధ్ర మరియు కర్ణాటకలో ప్రవహిస్తుంది. పెన్నా నది ఏ ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అంటే ఆంధ్ర మరియు కర్ణాటకలో పెన్నా నది ప్రవహిస్తుంది. అరనియర్, కోర్టలియర్ నదులు ఆంధ్ర మరియు తమిళనాడులో ప్రవహిస్తాయి. అరనియర్ మరియు కోర్టలియర్ నదులు ఆంధ్ర మరియు తమిళనాడులో ప్రవహిస్తున్నాయి. పాలార్ నది ఏ ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది? పాలార్ నది ఏ ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది అంటే ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు. పొన్నియార్ నది ఏ ఏ రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది? పొన్నియార్ నది ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. పాలార్ మరియు పొన్నియార్ నదులు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో గల ఏకైక బయోస్పియర్ శేషాచల బయోస్పియర్. ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. రాష్ట్రంలో గల ఏకైక బయోస్పియర్ ఏది అంటే శేషాచల బయోస్పియర్. కండలేరు జింకల పార్కు నెల్లూరు జిల్లాలో ఉంది. కండలేరు జింకల పార్కు ఏ జిల్లాలో ఉంది అంటే నెల్లూరు జిల్లాలో ఉంది. రాష్ట్రంలో గల ఏకైక ఎలిఫెంట్ రిజర్వ్ కౌండిన్య. రాష్ట్రంలో గల ఏకైక ఎలిఫెంట్ రిజర్వ్ ఏది అంటే కౌండిన్య. ఇది చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు గల ఇతర పేర్లు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా మరియు ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ హవానా. ఆంధ్రప్రదేశ్కు గల ఇతర పేర్లు ఏమిటి అంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ హవానా అనే పేర్లతో కూడా ఆంధ్రప్రదేశ్ను పిలుస్తారు. నెల్లూరు జిల్లాను శ్రింప్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. నెల్లూరు జిల్లాను శ్రింప్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పశు సంపద గల జిల్లాలు ఏవి అంటే అనంతపురం మరియు ప్రకాశం జిల్లాలు. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక పశు సంపద గల జిల్లాలు అనంతపురం మరియు ప్రకాశం జిల్లా. అత్యధిక పశు సంపద గల రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది. వ్యవసాయ పరిశోధనా కేంద్రం సామర్లకోటలో ఉంది. వ్యవసాయ పరిశోధనా కేంద్రం సామర్లకోటలో ఉంది. వరి పరిశోధనా కేంద్రం మార్టేరులో ఉంది. వరి పరిశోధనా కేంద్రం నెల్లూరు జిల్లాలోని మార్టేరులో ఉంది. పత్తి పరిశోధనా కేంద్రం నంద్యాలలో ఉంది. పత్తి పరిశోధనా కేంద్రం నంద్యాలలో ఉంది. కేంద్ర పొగాకు బోర్డు గుంటూరులో ఉంది. కేంద్ర పొగాకు బోర్డు ఎక్కడ ఉంది అంటే గుంటూరులో ఉంది. కేంద్ర పొగాకు పరిశోధనా కేంద్రం రాజమహేంద్రవరంలో ఉంది. కేంద్ర పొగాకు పరిశోధనా కేంద్రం రాజమహేంద్రవరంలో ఉంది. కేంద్ర పొగాకు బోర్డు ఏమో గుంటూరులో ఉంది. కేంద్ర పొగాకు పరిశోధనా కేంద్రం ఏమో రాజమహేంద్రవరంలో ఉంది. మిరప పరిశోధనా కేంద్రాలు లాం మరియు గన్నవరంలో ఉన్నాయి. మిరప పరిశోధనా కేంద్రాలు గుంటూరులోని లాం మరియు కృష్ణా జిల్లాలోని గన్నవరంలో మిరప పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. పసుపు మార్కెట్ యార్డ్ దుగ్గిరాలలో ఉంది. పసుపు మార్కెట్ యార్డ్ దుగ్గిరాలలో ఉంది. పసుపు పరిశోధనా కేంద్రం గుంటూరులోని పెద్దపాలెంలో ఉంది. పసుపు పరిశోధనా కేంద్రం గుంటూరులోని పెద్దపాలెంలో ఉంది. పసుపు మార్కెట్ యార్డ్ ఏమో దుగ్గిరాలలో ఉంది. పసుపు పరిశోధనా కేంద్రం ఏమో గుంటూరులోని పెద్దపాలెంలో ఉంది. మామిడి పరిశోధనా కేంద్రం నూజివీడులో ఉంది. మామిడి పరిశోధనా కేంద్రం ఏలూరు జిల్లాలోని నూజివీడులో ఉంది. విత్తనాభివృద్ధి పరిశోధనా కేంద్రం పెద్దపేటలో ఉంది. విత్తనాభివృద్ధి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అంటే శ్రీకాకుళం జిల్లాలోని పెద్దపేటలో విత్తనాభివృద్ధి పరిశోధనా కేంద్రం ఉంది.
నిమ్మ పరిశోధనా కేంద్రం పెట్లూరులో ఉంది. నిమ్మ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అంటే పెట్లూరులో ఉంది. చిరుధాన్యాల పరిశోధనా కేంద్రం పొదలకూరులో ఉంది. చిరుధాన్యాల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అంటే పొదలకూరులో ఉంది. ఆయిల్ ఫామ్ పరిశోధనా కేంద్రం పెదవేగిలో ఉంది. ఆయిల్ ఫామ్ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అంటే ఏలూరు జిల్లాలోని పెదవేగిలో ఆయిల్ ఫామ్ పరిశోధనా కేంద్రం ఉంది. గోగు పరిశోధనా కేంద్రం ఆముదాల వలసలో ఉంది. గోగు పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అంటే శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలసలో గోగు పరిశోధనా కేంద్రం ఉంది. అరటి పరిశోధనా కేంద్రం కొవ్వూరులో ఉంది. అరటి పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అంటే కొవ్వూరులో ఉంది. ఉల్లిగడ్డల పరిశోధనా కేంద్రం ఎర్రగుంట్లలో ఉంది. ఉల్లిగడ్డల పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అంటే ఎర్రగుంట్లలో ఉంది. కొబ్బరి పరిశోధనా కేంద్రం రాజోలు అంబాజీపేటలో ఉన్నాయి. కొబ్బరి పరిశోధనా కేంద్రం రాజోలు అంబాజీపేటలో ఉన్నాయి. జీడి మామిడి పరిశోధనా కేంద్రం బాపట్ల పలాసలో ఉన్నాయి. జీడి మామిడి పరిశోధనా కేంద్రం బాపట్ల మరియు పలాసలో ఉంది. చెరకు పరిశోధనా కేంద్రం అనకాపల్లిలో ఉంది. చెరకు పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది అంటే అనకాపల్లిలో ఉంది. ఖద్దరు పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం పొందూరు. ఖద్దరు పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది అంటే శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు ఖద్దరు పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. నీలి గ్రానైట్ శ్రీకాకుళం జిల్లా యొక్క ప్రత్యేకత. నీలి గ్రానైట్ శ్రీకాకుళం జిల్లా యొక్క ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మాంగనీస్ ఉత్పత్తిలో శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్. మాంగనీస్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది అంటే శ్రీకాకుళం జిల్లా. మోదుగు వృక్షాలు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. మోదుగు వృక్షాలు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. జిందాల్ స్టెయిన్లెస్ పరిశ్రమ అప్పన్నపాలెంలో ఉంది. జిందాల్ స్టెయిన్లెస్ పరిశ్రమ విజయనగరంలోని అప్పన్నపాలెంలో ఉంది. జనుము ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా విజయనగరం. జనుము ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది అంటే విజయనగరం. గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో ఉంది. గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం విజయనగరం జిల్లాలోని భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. రంపచోడవరంలో గోదావరి ఫ్లైవుడ్ యూనిట్ ఉంది. రంపచోడవరంలో గోదావరి ఫ్లైవుడ్ యూనిట్ ఉంది. దక్షిణ భారతదేశంలో మంచు కురుస్తున్న ఏకైక ప్రదేశం లంబసింగి. దక్షిణ భారతదేశంలో మంచు కురుస్తున్న ఏకైక ప్రదేశం ఏది అంటే లంబసింగి. ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తారు. లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో పురాతన విశ్వవిద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీ. ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో పురాతన విశ్వవిద్యాలయం ఏది అంటే ఆంధ్ర యూనివర్సిటీ. భారత నావికాదళం తూర్పు కమాండర్ సెంటర్ విశాఖపట్నంలో ఉంది. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. భారత నావికాదళం యొక్క తూర్పు కమాండర్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నం జిల్లాలో ఉంది. విశాఖపట్నంలో ఉంది. డాల్ఫినోస్ కొండ ద్వారా విశాఖపట్నం ఓడరేవు రక్షించబడుతుంది. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఏ కొండల ద్వారా విశాఖపట్నం ఓడరేవు రక్షించబడుతుంది అంటే డాల్ఫినోస్ కొండ ద్వారా విశాఖపట్నం ఓడరేవు రక్షించబడుతుంది. భారతదేశంలోనే అత్యంత లోతైన ఓడరేవు ఏది అంటే గంగవరం ఓడరేవు. భారతదేశంలోనే అత్యంత లోతైన ఓడరేవు ఏది అంటే గంగవరం ఓడరేవు. గంగవరం ఓడరేవును పర్యావరణ ఓడరేవు అని అంటారు. గంగవరం ఓడరేవును పర్యావరణ ఓడరేవు అని కూడా అంటారు. దేశంలోని మొట్టమొదటి తీర ఆధారిత ఉక్కు పరిశ్రమ వైజాగ్ స్టీల్ ప్లాంట్. దేశంలోని మొట్టమొదటి తీర ఆధారిత ఉక్కు పరిశ్రమ ఏది అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ప్రత్యేక ఆర్థిక మండలి అచ్యుతాపురంలో ఉంది. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ప్రత్యేక ఆర్థిక మండలి ఎక్కడ ఉంది అంటే అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో ఉంది. అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక లక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందింది. అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక దేనికి ప్రసిద్ధి చెందినది అంటే లక్క బొమ్మలకు ప్రసిద్ధి చెందినది. ఏటికొప్పాక వరహ నదీ తీరాన ఉంది. ఏటికొప్పాక ఏ నదీ తీరాన ఉంది అంటే వరహ నదీ తీరాన ఉంది. కొండకర్ల పక్షుల అభయారణ్యం అనకాపల్లిలో ఉంది. కొండకర్ల పక్షుల అభయారణ్యం ఎక్కడ ఉంది అంటే అనకాపల్లిలో ఉంది. కాకినాడ బీచ్ను ఎన్టీఆర్ బీచ్గా పేరు మార్చడం జరిగింది. కాకినాడ బీచ్ను ఎన్టీఆర్ బీచ్గా పేరు మార్చడం జరిగింది. కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్ ఉంది. కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్ ఉంది. కాకినాడలో ఆసియాలోనే తొలి బయోడీజిల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. కాకినాడలో ఆసియాలోనే
తొలి బయోడీజిల్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంగీత వాయిద్యాల తయారీ పరిశ్రమ పిఠాపురంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో సంగీత వాయిద్యాల తయారీ పరిశ్రమ పిఠాపురంలో ఉంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన యూనియన్ టెరిటరీ యానాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన యూనియన్ టెరిటరీ ఏది అంటే యానాం. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. కోనసీమ పీచు వస్తువులకు ప్రసిద్ధి చెందినది. కోనసీమ పీచు వస్తువులకు ప్రసిద్ధి చెందినది. కోనసీమను ఆంధ్ర హాలీవుడ్గా పేర్కొంటారు. కోనసీమను ఆంధ్ర హాలీవుడ్గా పేర్కొనడం జరుగుతుంది. కోనసీమను ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనంగా పిలుస్తారు. ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనం అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు అంటే కోనసీమను ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనంగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో మొదటి డిజిటల్ గ్రామం మోరి. ఆంధ్రప్రదేశ్లో మొదటి డిజిటల్ గ్రామం ఏది అంటే మోరి. సకినేటిపల్లి మండలంలోని మోరి గ్రామం ఆంధ్రప్రదేశ్లో మొదటి డిజిటల్ గ్రామం. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని రాజమండ్రి. ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని ఏది అంటే రాజమండ్రి. ధవళేశ్వరం ఆనకట్టకు ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడం 2022గా గుర్తింపు లభించింది. ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఏ ఆనకట్టకు ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడం 2022గా గుర్తింపు లభించింది అంటే ధవళేశ్వరం ఆనకట్టకు ప్రపంచ సాగునీటి వారసత్వ కట్టడం 2022గా గుర్తింపు రావడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు రాతి దేవాలయాలకు ప్రసిద్ధి చెందినది. తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు దేనికి ప్రసిద్ధి చెందినది అంటే రాతి దేవాలయాలకు ప్రసిద్ధి చెందినది. 1878వ సంవత్సరంలో ఆంధ్రాలో తొలి ప్రార్థనా సమాజాన్ని కందుకూరి వీరేశలింగం స్థాపించారు. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. 1878వ సంవత్సరంలో ఆంధ్రాలో తొలి ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారు అంటే కందుకూరి వీరేశలింగం గారు 1878వ సంవత్సరంలో ఆంధ్రాలో తొలి ప్రార్థనా సమాజాన్ని స్థాపించడం జరిగింది. దేశంలో మొట్టమొదటి ఉద్యానవన విశ్వవిద్యాలయం తాడేపల్లిగూడెంలో కలదు. దేశంలో మొట్టమొదటి ఉద్యానవన విశ్వవిద్యాలయం ఎక్కడ కలదు అంటే తాడేపల్లిగూడెంలో కలదు. పశ్చిమ గోదావరి జిల్లా బొగ్గు ఉత్పత్తిలో ప్రముఖ స్థానంలో ఉంది. ఇది ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్. పశ్చిమ గోదావరి జిల్లా బొగ్గు ఉత్పత్తిలో ప్రముఖ స్థానంలో ఉంది. దేశంలో మొట్టమొదటి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ను తుందుర్రులో ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ను పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రు గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో సాంద్ర వ్యవసాయ పథకం ప్రవేశపెట్టబడిన మొదటి జిల్లా పశ్చిమ గోదావరి. ఆంధ్రప్రదేశ్లో సాంద్ర వ్యవసాయ పథకం ప్రవేశపెట్టబడిన మొదటి జిల్లా ఏది అంటే పశ్చిమ గోదావరి. గేదెల పరిశోధనా కేంద్రం వెంకటరామన్నగూడెంలో ఉంది. గేదెల పరిశోధనా కేంద్రం పశ్చిమ గోదావరిలోని వెంకటరామన్నగూడెంలో ఉంది. ఆంధ్ర షుగర్స్ ఫెర్టిలైజర్స్ తణుకులో ఉంది. ఆంధ్ర షుగర్స్ ఫెర్టిలైజర్స్ ఎక్కడ ఉంది అంటే తణుకులో ఉంది. ఏలూరు జిల్లాలోని కోట రామచంద్రాపురం కోయ నృత్యానికి ప్రసిద్ధి చెందినది. ఏలూరు జిల్లాలోని కోట రామచంద్రాపురం కోయ నృత్యానికి ప్రసిద్ధి చెందినది. ఏలూరు తివాచీలకు ప్రసిద్ధి చెందినది. తివాచీలకు ప్రసిద్ధి చెందినది ఏది అంటే ఏలూరు. నూజివీడు మామిడి తోటలకు ప్రసిద్ధి. నూజివీడు దేనికి ప్రసిద్ధి అంటే మామిడి తోటలకు ప్రసిద్ధి. షేల్ గ్యాస్ నిక్షేపాలు కృష్ణా గోదావరి బేసిన్లో ఎక్కువగా ఉన్నాయి. ఇది ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్. షేల్ గ్యాస్ నిక్షేపాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి అంటే కృష్ణా గోదావరి బేసిన్లో ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. మచిలీపట్నం కలంకారీ పెయింటింగ్స్కు ప్రసిద్ధి చెందినది. కలంకారీ పెయింటింగ్స్కు ప్రసిద్ధి చెందినది ఏది అంటే మచిలీపట్నం. మంగినపూడి బీచ్ మచిలీపట్నంలో ఉంది. మంగినపూడి బీచ్ ఎక్కడ ఉంది అంటే మచిలీపట్నంలో ఉంది. ప్రపంచ ప్రఖ్యాత చెందిన కోహినూర్ వజ్రాలు కృష్ణా లోయలో దొరికాయి. ప్రపంచ ప్రఖ్యాత చెందిన కోహినూర్ వజ్రాలు ఎక్కడ దొరికాయి అంటే కృష్ణా లోయలో దొరికాయి. మార్కాపురం పలకలకు ప్రసిద్ధి చెందినది. మార్కాపురం దేనికి ప్రసిద్ధి చెందినది అంటే పలకలకు ప్రసిద్ధి చెందినది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు చీమకుర్తి ఆర్ఎల్పురం బోధవాడల్లో కలవు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి అంటే చీమకుర్తి ఆర్ఎల్పురం బోధవాడల్లో ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో అంతర్జాతీయ మెగా లెదర్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రకాశం జిల్లాలో అంతర్జాతీయ మెగా లెదర్ పార్క్ను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. చీరాల మేలు రకం వస్త్రాలకు ప్రసిద్ధి చెందినది. ఇది ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్. చీరాల దేనికి ప్రసిద్ధి చెందినది అంటే మేలు రకం వస్త్రాలకు ప్రసిద్ధి చెందినది. పల్నాడు జిల్లాలోని అగ్నిగుండాల వద్ద రాగి గనులు ఉన్నాయి. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్. పల్నాడు జిల్లాలోని అగ్నిగుండాల వద్ద రాగి గనులు ఉన్నాయి. గుంటూరు జిల్లా కాటన్ జిన్నింగ్ మరియు
స్పిన్నింగ్ మిల్లులకు ప్రసిద్ధి చెందినది. గుంటూరు జిల్లా కాటన్ జిన్నింగ్ మరియు స్పిన్నింగ్ మిల్లులకు ప్రసిద్ధి చెందినది. గుంటూరు జిల్లాలోని తెనాలిని ఆంధ్ర ప్యారిస్గా పేర్కొంటారు. ఇది ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్. గుంటూరు జిల్లాలోని తెనాలిని ఆంధ్ర ప్యారిస్గా పేర్కొనడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు వద్ద పక్షుల అభయారణ్యం ఉంది. గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు వద్ద పక్షుల అభయారణ్యం కలదు. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందినది. ఇది ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్. ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి దేనికి ప్రసిద్ధి చెందినది అంటే కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందినది. నెల్లూరులోని ఆత్మకూరు, రాపూరు, కావలి మండలాల్లో మైకా గనులు ఉన్నాయి. నెల్లూరులోని ఆత్మకూరు, రాపూరు మరియు కావలి మండలాల్లో మైకా గనులు ఉన్నాయి. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్. సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ నెల్లూరులో ఉంది. సర్వరాయ షుగర్స్ లిమిటెడ్ ఎక్కడ ఉంది అంటే నెల్లూరులో ఉంది. నిప్పో బ్యాటరీ ఫ్యాక్టరీ నెల్లూరులో ఉంది. నిప్పో బ్యాటరీ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అంటే నెల్లూరులో ఉంది. కర్నూలును గేట్వే ఆఫ్ రాయలసీమగా పేర్కొంటారు. కర్నూలును గేట్వే ఆఫ్ రాయలసీమగా పేర్కొనడం జరుగుతుంది. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు చేనేత వస్త్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు దేనికి ప్రసిద్ధి చెందినది అంటే కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు చేనేత వస్త్రాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కాబోతుంది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కాబోతుందట. కర్నూలు సమీపంలోని జగన్నాథ గట్టులో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నారు. కర్నూలు సమీపంలోని జగన్నాథ గట్టులో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నారు. శ్రీశైలం ఆనకట్ట నంద్యాల జిల్లాలో ఉంది. ఇది ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్. శ్రీశైలం ఆనకట్ట ఏ జిల్లాలో ఉంది అంటే నంద్యాల జిల్లాలో ఉంది. సత్యసాయి జిల్లాలోని ధర్మవరం పట్టు చీరలకు ప్రసిద్ధి చెందినది. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్. సత్యసాయి జిల్లాలోని ధర్మవరం దేనికి ప్రసిద్ధి చెందినది అంటే సత్యసాయి జిల్లాలోని ధర్మవరం పట్టు చీరలకు ప్రసిద్ధి చెందినది. ఆస్బెస్టాస్ నిల్వలు వైఎస్ఆర్ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్. ఆస్బెస్టాస్ నిల్వలు ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి అంటే వైఎస్ఆర్ జిల్లాలో ఆస్బెస్టాస్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచీనమైన భూభాగం కడప బేసిన్. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచీనమైన భూభాగం ఏది అంటే కడప బేసిన్. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ వేసవి విడిది హార్సిలీ హిల్స్. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ వేసవి విడిది ఏది అంటే హార్సిలీ హిల్స్. హార్సిలీ హిల్స్ను ఆంధ్ర ఊటీగా పిలుస్తారు. ఇది ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్. ఆంధ్ర ఊటీగా ఏ ప్రాంతాన్ని పిలుస్తారు అంటే హార్సిలీ హిల్స్ను ఆంధ్ర ఊటీగా పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వర జాతీయ వన్య సంరక్షణ కేంద్రం మచ్చల జింకకు ప్రసిద్ధి చెందినది. శ్రీ వెంకటేశ్వర జాతీయ వన్య సంరక్షణ కేంద్రం దేనికి ప్రసిద్ధి చెందినది అంటే మచ్చల జింకకు ప్రసిద్ధి చెందినది. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. కైలాస కోన వాటర్ ఫాల్ పుత్తూరు సమీపంలో ఉంది. కైలాస కోన వాటర్ ఫాల్ ఎక్కడ ఉంది అంటే పుత్తూరు సమీపంలో ఉంది. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం రెంటచింతల. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతం ఏది అంటే రెంటచింతల. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.